అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. సైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎటకేలకు అనుమతి. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్. అనుమతి లేకుండా అమెరికాకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు ఒక వార్త ఇచ్చారు. ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నట్టు. సైబర్ నెట్ కేసులో ఆయన కేసులో ఉన్నారు. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది ముందస్తు బెయిల్ కోసం. అది అట్లా పెండింగ్లో ఉండగానే ఇంకోటి బెయిల్ మీద కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే సిఐడి ఏదైతే ఆ సంస్థ ఉందో, సిబిఐ పెట్టిందా, ఈడీ పెట్టిందా, సిఐడి పెట్టిందా, వాళ్ళ అనుమతి అయిన తీసుకోవాలి. కానీ ఎట్లాంటి అనుమతి లేకుండా విదేశాలకు అమెరికాకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు కొంత వాగ్వాదం జరిగిందంటే ఎట్లాంటి అనుమతులు లేకుండా ఎట్లా వెళ్తారని సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. వీరి తరపున అడ్వకేట్స్ వాళ్ళు మొత్తానికి అయితే అనుమతి ఇచ్చారు. ఇదే విదేశీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. మే 17 నుంచి మే 31 వరకు విదేశాలకు వెళ్ళి వస్తానని పర్మిషన్ ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల పబ్లిసిటీ చేసింది, నెగిటివ్ ప్రచారం. ఇక వెళ్ళిపోతాడు జగన్, రాడు, జగన్ ఓడిపోతాడు, అందుకే వెళ్ళిపోతాడు, కోర్టు అనుమతి కోసం పిటిషన్ వేసిండు, దేశాన్ని విడిచిపోతాడు, ఇక రాడు అనే ఒక రకమైన ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు. మరి ఎందుకు వెళ్తాడు? ఆయన ఎలక్షన్ తర్వాత వెళ్ళిండు, ఈయన ఎలక్షన్ తర్వాతనే వెళ్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాల విషం కక్కారు. ఇక రాడు, అటు వెళ్ళిపోతుండ, అయిపోయింది కదా, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అని ఒక ప్రచారం చేశారు. ఎన్నికలైన రిజల్ట్ రాలేదు, రిజల్ట్ రాకముందే రకరకాల అత్యుత్సాహం ప్రదర్శించారు. మొత్తానికి మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు పోయారు, మొన్న లోకేష్ అండ్ బ్రాహ్మణి కూడా పోయారు. మరి దీన్ని ఏమనాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ వెళ్ళి గట్టే వెళ్తారా? అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజులు విడిది కోసం విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోరితే ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఒప్పుకొనడు, ఇక రాడు, అటే వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? కోర్టు పర్మిషన్తో ఒక వ్యక్తి వెళ్తుంటే, అంటే ఎలక్షన్స్లో ఓటమి గెలుపు సహజం. అంటే ఓడిపోతే ఇక దేశాలు విడిచి వెళ్ళిపోతారా? గెలిస్తేనే దేశంలో ఉంటారా? మీరు ఓడిపోలేదా 2019లో? ఎక్కడికి వెళ్ళారు? ఏ దేశం పోయారు? ఒక రాజకీయ పార్టీగా కనీసం అయినా విలువలు కూడా పాటించకుండా వెళ్ళిపోయిండు, ఇక అటే పోతాడు, ఏదో ఒక పెద్ద దొంగ లెక్క, టెర్రరిస్ట్ లెక్క ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ మీ దాకా వచ్చింది. మీరు అనుమతి లేకుండా వెళ్తున్నారు అని చెప్పి ఇమిగ్రేషన్ అడ్డుకుంది. మరి దీన్ని ఏమంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని ఉంటే, అదిగో చూసినా దొంగ పోతుంటే పట్టుకున్నారు అని చెప్పేటోళ్ళు. ఇవాళ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు చేస్తేనే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతున్న తీరు, దీన్ని బట్టి మనకు అర్థం.